మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సన్ రైజ్ మళ్ళీ దంచేసింది. బెంగళూరుపై 287 పరుగుల రికార్డు స్కోరు. తన రికార్డును తానే అధిగమించిన హైదరాబాద్. హెడ్ మెరుపు సెంచరీ. క్లాసెస్ విధ్వంసం. పోరాడిన రాహుల్ ఛాలెంజర్స్ 25 పరుగుల తేడాతో ఓటమి. మోత మోగించిన చిన్నస్వామి స్టేడియం అంటూ మొత్తం మీద 11వ పేజీలోని వార్త ఇది. నిన్న సన్ రైజర్స్ మళ్ళీ దంచేసింది అంటూ వార్త వేసింది. బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది అంటూ హెడ్లైన్ వేసింది ఇక్కడ వార్త. రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి. దానివల్ల అందరూ బాధపడ్డారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాననేది దుష్ప్రచారం. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. సుప్రీం లీడర్ ఎవరు ఆవిర్భవించలేరు. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఆరోపణ ఓటమికి విపక్షాల సాకు. ఈడీ కేసుల్లో 3% రాజకీయ నేతలపై, 97% నేరస్తులపైనే. 2047 నాటికి భారత్ ను అగ్రదేశంగా నిలబెట్టడమే నా లక్ష్యం. దేశం కోసం పెద్ద నిర్ణయాలు. ఎవరు భయపడాల్సిన పని లేదు. సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనూ ఉంది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. నిన్న ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ గారు 400 సీట్లు మేమే గెలుస్తాం అంటూ చెప్పడం జరిగింది. దాంతో పాటు రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి. నల్లధనం అందరూ బాధపడ్డారు. నల్లధనం వల్ల అందరూ బాధపడ్డారు అంటూ వార్త. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. సుప్రీం లీడరు ఆవిర్భవించలేరు. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఆరోపణ ఓటమికి విపక్షాల సాకు అంటూ నిన్న నరేంద్ర మోదీ గారు ఇంటర్వ్యూలో ప్రసంగించారు. ఈడీ కేసుల్లో 3% మాత్రమే రాజకీయ నేతలపై, కేవలం 3% మాత్రమే రాజకీయ నేతలపైన చేసిర్రు. మిగతా వాళ్ళందరూ నేరస్తులేనని ఆయన చెప్పడం జరిగింది. 2047 నాటికి భారత్ ను అగ్రదేశంగా నిలబెట్టడమే నా లక్ష్యం అంటూ నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దేశం కోసం పెద్ద నిర్ణయాలు. ఎవరు భయపడాల్సిన పని లేదు. సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనూ ఉంది అంటూ వార్త. కాంగ్రెస్ నేతలను గ్యారంటీలపై నిలదీయండి. రైతు డిక్లరేషన్ బోనస్. అన్నదాతలకిచ్చిన గ్యారంటీ బోనస్. ధాన్యం కొనుగోలు కంటే ఢిల్లీకి పైసలు పంపడంపైనే శ్రద్ధ. హామీల అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటో చెప్పండి. రైతు దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ అంటూ 14వ పేజీలోని వార్త మొత్తం. కాంగ్రెస్ నేతలను గ్యారంటీలు పైన వాళ్ళని అడగండి అంటూ, నిలదీయండి వాళ్ళకి అంటూ నిన్న డిమాండ్. కిషన్ రెడ్డి రైతు దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేసిండు అంటూ వార్త ఇది. ఆగస్టు 15లోగా రుణమాఫీ. వచ్చే పంట నుంచి ₹500 బోనస్. బిడ్డ కోసం బీజేపీకి భారత రాష్ట్ర సమితి తాకట్టు. 5 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపుకు ప్రధాని మోదీ నుంచి సుపారీ తీసుకున్న కేసీఆర్. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కుట్ర. 14 స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్ బిడ్డలకు మంత్రి పదవి. వర్గీకరణ పోరులో మందకృష్ణకు మద్దతు తెలుపుతాం. మేం వచ్చాక వర్గీకరణపై సుప్రీంలో కేసు వాదిస్తున్నాం. మాదిగల ఏబిసిడి వర్గీకరణ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంది. రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు 18 గంటలు పనిచేస్తున్నాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. మొత్తం మీద తన బిడ్డని కాపాడుకోవడానికి నరేంద్ర మోదీ నుంచి ఒక 5 ఎంపీ సీట్లను గెలిపించాలని సుపారీ తీసుకున్నాడు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. మొత్తం మీద మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరి ఈ సెగ్మెంట్లలో గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి మాట ఇచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి సుపారీ తీసుకొచ్చుకుంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. 14 స్థానాలు గెలిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ పోరు మందకృష్ణకు మద్దతు తెలుపుతాం అంటూ వార్త ఇది.
మేము తెలంగాణ రాష్ట్రంలో 18 గంటల పని చేస్తున్నాం. నారాయణపేట జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రచారం అంతా పెంచుకున్న రేవంత్ రెడ్డి అనే మొక్కను నరకడానికి ఢిల్లీ నుంచి ఒకరు, గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి మరొకరు బయలుదేరారు. ఆ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఢిల్లీలో రేవంత్ అనే మొక్కను ఢిల్లీ నుంచి ఒకరు నాశనం చేయడానికి, ఆ తర్వాత ఫామ్ హౌస్ నుంచి ఒకరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలే రేవంత్ అనే మొక్కని రక్షించుకోవాలి అంటూ నిన్న సభలో రేవంత్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది. స్వాతంత్రం వచ్చింది ఆర్ఎస్ఎస్ వలస పాలనకు కాదు, బీజేపీ పేదల కోసం ఏమీ లేదు రాహుల్ గాంధీ. వయనాడులో భారీ రోడ్ షోలో రాహుల్ హెలికాప్టర్ లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ముమ్మాటికి అవినాశే అంటూ వార్త ఇక్కడ. ఇదిగో సాక్ష్యాలు, ఆయనకు వివేక్ హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎరంగం రెడ్డి అవినాష్ మధ్య కాల్స్. తర్వాత ఎంపీ నుంచి ఇతరులకు. ముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ గొడ్డలిపోట్లుంటే గుండెపోటని ప్రచారం. సాక్షిలో ఇలాగే ప్రసారం. చైర్మన్ ను విచారించాలి, వివేక అడ్డును తొలగించాలనే హత్య. ఆ వీడియోలు చూస్తుంటే ఏడుపొస్తుంది. వెళ్ళని అవినాష్ పై జగన్ కాపాడుతున్నారు. ఫోన్ సిబిఐకి ఎందుకు సరెండర్ చెయ్యరు? పెద్దల ఒత్తిడి వల్లే సిబిఐ విచారణ ఆలస్యం. వివేక కుమార్తె సునీత. మొత్తం మీద వివేక్ ను అప్పుడు చంపింది జగనే చంపించాడు. అందులో అవినాష్ ముఖ్యంగా వ్యవహరించాడు. ఆయన మొత్తం హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు ఆయనకు అంటూ మొత్తం మీద వివేక్ కూతురు సునీత ఆరోపిస్తున్నారు. వివేక కేసు వీడియో రిలీజ్ చేసిన అవినాష్ అంటూ 27/4/2003 రోజు అంటూ వార్త వేసింది ఇక్కడ. 3వ పేజీలోని వార్త. బెదిరింపులు భరించలేకే అవినాష్ బెయిల్ రద్దు కోరుతున్నా అంటూ వార్తలు ఇక్కడ మొత్తం మీద. ఇప్పటికే కొన్నాం 2.69 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికే కొన్నాం అంటూ. మార్చి 23నే కొనుగోళ్లు ప్రారంభించాం. చివరి గింజ వరకు కొంటాం. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. బీజేపీ బీఆర్ఎస్వి తప్పుడు ఆరోపణలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం మీద వరి ధాన్యం 2.69 లక్షల టన్నులు ఇప్పటికి మేము కొన్నాం. మార్చి 23 నుంచే ప్రారంభించాం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది 14వ పేజీలోని వార్త ఇది. మీడియాతో మాటలేంటి? కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం. మొత్తం మీద మీడియాతో మాటలేంటి? కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం అంటూ వార్త వేసింది ఇక్కడ. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసుల్లో కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. 14 రోజులు అడిగిన సిబిఐ ఈ నెల 23 వరకు విధించిన కోర్టు. గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్ తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి. కవిత పిటిషన్ 22న విచారిస్తామన్న న్యాయమూర్తి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. మీడియాతో కవిత. మొత్తం మీద కవితక్క బయట ఆవరణలో ఎందుకు మాట్లాడతారు? మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీలో మాట్లాడండి. న్యాయమూర్తి గారు ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలి. మీరు బయట మీడియా సమక్షంలో ఎట్లా మాట్లాడతారు అంటూ నిన్న న్యాయమూర్తి జర గుస్సాయిండు. సిబిఐ కేసులో కవిత 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. 14 రోజులు అడిగిన సిబిఐ. ఈ నెల 23 వరకు విధించిన కోర్టు. అయితే ఇక్కడ కవితకు గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్ తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి అంటూ నిన్న కవిత న్యాయమూర్తిని వేడుకోవడం జరిగింది. మొత్తం మీద గర్భకోశతో నేను బాధపడుతున్నా, అల్సర్ తోని బాధపడుతున్నా, ఆ తర్వాత హై బీపీ ఉంది నాకు అంటూ గోడ వెళ్ళబోసుకున్నది. కవిత పిటిషన్ పై 22న విచారిస్తామన్న న్యాయమూర్తి. మొత్తం మీద 22వ తారీఖు రోజు మిమ్మల్ని మళ్ళీ విచారిస్తాం అంటూ వార్త ఇది. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. మీడియాతో కవిత.
బయటకు వచ్చినాక మళ్ళా అదే పరిస్థితి, ఇది సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ అంటూ అక్క చెప్పుకొని వచ్చింది. మద్యం స్కామ్ లో చరణ్ ప్రీత్ సింగ్ అరెస్టు. గోవాకు డబ్బులు తరలించినట్టు ఈడీ వెల్లడి. 12న అదుపులోకి. మరుసటి రోజు ప్రత్యక్ష కోర్టు ముందుకు 18 వరకు ఈడీ కస్టడీ అంటూ వార్తలు. మొత్తం మీద ఆప్ నేతలకు ఢిల్లీ మద్యం కేసులో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు దాంట్లో యాడ్ ఉన్నట్లు విచారణలో ఒకరి పేరు మీద ఒకరు చెప్పుకుంటూ చరణ్ ప్రీత్ సింగ్ కూడా అరెస్ట్ అయినట్టు వార్తలు. నీటిని ఎలా పొదుపు చేశారు అంటూ వార్త. ఇక్కడ వివరాలు సమర్పించండి. పాలమూరు రంగారెడ్డి కేటాయించిన 45 టీఎంసీలపై ప్రభుత్వానికి సిడబ్ల్యూసి లేఖ. సమ్మక్కకు ఎన్ఓసి పైన ఆరా. సీతారామ కింద అంత దిగుబడా అని ప్రశ్న అంటూ 12వ పేజీలోని వార్త. ఆ నీటిని ఎలా పొదుపు చేశారు అంటూ వార్త. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు అంటూ 12వ పేజీలోని వార్త. ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ రాజ్యలక్ష్మి. స్టేషన్ బేల్ కు ₹25,000. ఫార్మాసిటీ అనుమతికి 18,000. ఛార్జీ మెమో ఎత్తివేతకు 20,000. ఏసీబీ వలలో లంచ అవతారాలు. ఒకే రోజు మహిళా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గా ఆర్టీసీ ఎండి పట్టివేత అంటూ 3వ పేజీలోని వార్త. ఇది 200 కోట్ల రూపాయలు దానం చేసి ఆధ్యాత్మిక మార్గంలోకి. 22న గుజరాత్ దంపతుల జైన సన్యాసం అంటూ వార్త. మొత్తం మీద 200 కోట్ల రూపాయలు దానం చేసేసి జైన సన్యాసం తీసుకున్నారు అంటూ వార్త 2వ పేజీలోని వార్త. రోజుకు ₹100 కోట్లు అంటూ 2వ పేజీలోని వార్త. ఎన్నికల తనిఖీ పట్టుబడుతున్న సొత్తు. 45 రోజుల్లో 4,658 కోట్ల విలువైన సొత్తు సీజ్. దేశ చరిత్రలో ఇదే రికార్డు. మత్తు పదార్థాల విలువే ₹2,068 కోట్లు. రాజస్థాన్ లో అత్యధికంగా 778 కోట్లు వెల్లడించిన కేంద్రం ఎన్నికల సంఘం అంటూ 2వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. పెట్రోల్ ధరకు రెక్కలు. సీఎం చెప్పిన కొంటలేరు, వడ్లు కాంట పెడతలేరు అంటూ వార్త. ఇక్కడ 5 రోజులుగా పడిగాల్పులు పడుతున్న తమ ధాన్యాన్ని ఎవరు కొనడం లేదని, ముఖ్యమంత్రి చెప్పిన మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జనగామ మార్కెట్ కార్యాలయంలో ఎదుట ఆందోళనకు దిగిన రైతులు అంటూ వార్త. మొత్తం మీద జనగామ మార్కెట్ లో తొలగని ధాన్య ప్రతిష్టంభన. 5 రోజులుగా రైతుల పడిగాల్పులు. పేరుకుపోయిన 40,000 బస్తాలు. పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు. మద్దతు ధరకు కొన్నది 2,000 బస్తాలే. కడుపు మండిన రైతన్న కార్యాలయం ముందు మరోసారి ఆందోళన అంటూ వార్త. ఇక్కడ నా నంబర్ ఎప్పుడొస్తుందో. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాల్పులు. ఎమ్మెల్యే సిఫారసు చేసే వాళ్ళకే కొనుగోలు కేంద్రాలు. వడ్ల కొనుగోళ్లు అంతంతే. కొన్న పడని డబ్బులు. ముందస్తు చెల్లింపుల పేరుతో వ్యాపారుల టోకరా అంటూ 10వ పేజీలోని వార్త. మంత్రి ఉత్తమ్ కోతలు. రాష్ట్రంలో వడ్లు కొనుగోలు ధాన్యం టెండర్లపై పాత మాటవే. పౌర సరఫరాల సంస్థలపై భిన్న ప్రకటనలతో అభాసుపాలు. అప్పు 58,000 కోట్లుందన్న కమిషనర్. 5,000 కోట్లేనన్న మంత్రి. కొన్న ధాన్యాన్ని లోడెత్తకపోవడంపై జవాబు దాటివేత అంటూ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సక్రమంగానే జరుగుతుంది, కానీ ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికలో మొత్తం మీద ఏం కొంటలేరు, ఏం చేస్తలేరు అంటూ రాసుకొచ్చింది రాతలు. అక్కడ ఎక్కడైతే వరి ధాన్యం వెంటనే కోతలు అవుతున్నాయో, కోతలు జరగంగానే స్పాట్ లోనే అక్కడ ప్రభుత్వం వెంటనే కొంటున్నది. ఇప్పటి వరకు 2.6 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది.
మెతుకు సీమలో నేడు కేసీఆర్ సభ. మెదక్ జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంకరావం. సుల్తాన్పూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ. గులాబీ దళంలో కథనోత్సవం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద మెతుకు సీమలో నేడు కేసీఆర్ సభ అంటూ 2వ పేజీలో. దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. అంబేద్కర్ ను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలే అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఒకే రోజు 3 ఏసీబీ దాడులు అంటూ 8వ పేజీలో. ఈసారి సమృద్ధిగా వానలు అంటూ 11వ పేజీలోని వార్త. రాబోయే 10 రోజులు వర్షాలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 112 రోజులు 50 ట్రప్లు అంటూ వార్త. లంచగొండుల గుండెల్లో రైళ్లు అంటూ 8వ పేజీలోని వార్త. రోజుకు 100 కోట్లు అంటూ 11వ పేజీలోని వార్త. ఓట్ల కోసం మళ్ళీ మోసం అంటూ వార్త. ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. సెల్ఫీ తీసుకున్న లూటీ చేస్తున్నారు అంటూ 8వ పేజీలోని వార్త. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మాణం అంటూ 10వ పేజీలోని వార్త. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం అంటూ 11వ పేజీలోని వార్త. K9 ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.